చూసారా, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేయండి. ఇది ఫ్రంట్ చంక్ ఉంది కదండి, దీనికి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా షేప్ తీయండి. ఎక్కువ తీయకూడదండి, ఒక 1/2 ఇంచ్ చాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ విధంగా చంకలోంచి డాట్ వేయాలి. చంకలోంచి డాట్ వేసేటప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. ఇలా ఎక్కువ తక్కువ రాకూడదు, రెండు సమానంగా రావాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా వచ్చేటట్టు మడత పెట్టుకుని ఇది ఇక్కడ వరకు చంక నుంచి డాట్ వేయండి. ఇక్కడ మనకి ఇంకో డాట్ వస్తుంది. ఈ డాట్ కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని, అంటే ఇక్కడ నుంచి సుమారుగా 1 ఇంచ్ పైకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా ఫ్రంట్ లో డాట్ వేసుకోవాలి. చూసారా, ఇది ఇక్కడ వరకు పెట్టండి. అర్థమైంది కదా మీకు? ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు మనం కింద షేప్ బెల్ట్ కట్ చేయాలి. అది కట్ చేసేటప్పుడు మనం దీన్ని ఇలా సమానంగా పెట్టుకుని చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ బ్యాక్ లైన్ మీద సమానంగా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ ఉంది కదండి, ఇలా రాకూడదు. ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ రావాలి. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ విధంగా పైకి తీయండి. మీరు ఎంత పైకైనా తీయొచ్చండి, ఎంత పైకి తీస్తే అంత వెడల్పు షేప్ బెల్ట్ వస్తుంది. చూసారా, ఈ విధంగా తీయండి. ఎప్పుడు కూడా ఇక్కడి కంటే కూడా ఇక్కడ తక్కువ ఉండకూడదు, దీంతో సమానంగా ఉండాలి, దీనికంటే పైకన్నా ఉండాలి ఈ సైడ్. చూసారా, ఈ విధంగా తీయండి. ఇది ఇంచున్నర ఉందండి, మనం ఇంకొంచెం పైకి తీద్దాం, 1.5 ఇంచ్ తీద్దాం. దీనికోసం బ్లౌజ్ని ఫాలో అవ్వద్దండి మనం, దీనికి మాత్రం మన టెక్నికే ఫాలో అవ్వాలి. చూసారా, ఈ విధంగా పావు తక్కువ 2 అంగుళాలు వచ్చిందండి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం మనం. షేప్ బెల్ట్ కట్ చేయడానికి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ గీత గీసుకోండి. తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా దీన్ని మార్క్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ పావు తక్కువ 2 అంగుళాలు వచ్చింది కదండి, దానికి ఒక 30 ఇంచ్ కలపండి, అంటే 2.5 వస్తుంది. 2.5 గీత గీయండి. ఇక్కడ కూడా 2.5 గీత గీయండి. ఇలా స్ట్రైట్ గా గీత గీయండి. ఓకే, ఇక్కడ మనకి 6.5, మనకి షేప్ బెల్ట్ 6.5 వచ్చింది కదండి ఇందాక. ఇది 6.5 ఉంది కదా, మనకి ఇది 6.5 ఇక్కడికి. ఇది సైడ్ మార్జిన్ కోసం. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టండి.
ఇక్కడ నుంచి 3 అంగుళాల దూరం పెట్టుకుని ఇలా క్రాస్గా దీన్ని తీయండి. ఈ విధంగా. ఇది కొలవండి ఇక్కడ నుంచి ఒకసారి మీరు. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది అంటే ఇలా మనం డాట్ ఎప్పుడైతే కుట్టామో కుట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది. చూసారా, కరెక్ట్గా వచ్చింది. చూసారా, ఈ విధంగా వస్తుంది. తర్వాత సైడ్ చెక్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా అంటే మనకి దీనికి మార్జిన్ ఇది, దీనికి మార్జిన్ ఇది, ఈ 2 విధాలుగా మనం ఇలా ఎప్పుడైతే స్టిచ్ చేసామో ఈ 2 ఇక్కడ సమానంగా సరిపోతాయి. ఓకే, ఇది మనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది దీనికి మార్జిన్ ఉంటుంది కదా, దీనికి స్టిచ్చింగ్ ఇక్కడికి పోతుంది, దీనికి స్టిచ్చింగ్ ఇక్కడ పోతుంది. ఈ 2 ఇలా సమానంగా పెట్టండి. ఇప్పుడు ఈ 2 కొలవండి. చూసారా, సమానంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది మనకి డాట్ పడతాం కదా, సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్.